చెవిరెడ్డి కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారు. 2 జిల్లాలు దాటి పారిపోయిన వ్యక్తి ఒంగోలులో ఎలా లోకలవుతారు? వైకాపా నుంచి ఎవరైనా పార్టీ మారితే కొట్టమని చెప్పడం దారుణం. వైకాపా నేతలు ఎవరైనా పార్టీ మారాలని అనుకుంటే ధైర్యంగా టీడీపీలోకి రండి, పూర్తి భద్రత కల్పిస్తాం. చెవిరెడ్డి స్వప్రయోజనాల కోసం వాడుకొని ఎవరికీ అండగా నిలబడలేరు. చెవిరెడ్డిని 2-3 సార్లు గెలిపించిన స్థానిక నేతల మధ్య గొడవలు పెట్టారు. చంద్రగిరిలో చెవిరెడ్డి రౌడీయిజం చేయాలని చూస్తున్నారు. చంద్రగిరి అభివృద్ధికి సహకరించే ఎవరైనా టీడీపీలోకి రమ్మని ఆహ్వానం పలుకుతున్నామని పులిపర్తి నాని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఎక్కడ కానీ ఎలక్షన్కి సంబంధించినటువంటి నిబంధనలు వర్తించవు. ఎక్కడ కానీ 6 మండలాల్లో నిబంధనలు ఆయన వర్తించవు. అధికారులు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు అధికారులు ఆయన తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్కి చెప్పినటువంటి కమిషన్ చెప్పినటువంటి ఎక్కడెక్కడైతే ప్రారంభోత్సవాలు ఉంటాయో లేదా శిలాఫలకాలు ఉంటాయో వాటికి ముయ్యమంటే రోడ్లో పోయి స్టిక్కర్ అతికిస్తారు. ఆ స్టిక్కర్ సాయంకాలానికంతా ఎండకి ఊడిపడిపోతుంది. అదే తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి వాల్ పోస్ట్ ఉన్న చిన్న తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కొందరు ఇళ్ళకి జెండాలు కట్టున్నారు. ఇప్పుడు ఇంతవరకు వాటికి వచ్చి జెండాలకు తెల్ల పేపర్ చుట్టేసి క్లోజ్ చేసి వెళ్తున్నారు అధికారులు. అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఇంకా భాస్కర్ రెడ్డి ఇంకా ఎమ్మెల్యే వచ్చేది ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారని కొందరు అనుకుంటున్నారు. మీ ద్వారా ఆ అధికారులకు కూడా చెప్తున్నా, మీరు చేసే మీకు 1 వారం రోజులు టైం ఇవ్వటం జరిగింది, ఇంకా 2 రోజులు ఉంది. మీ ద్వారా అధికారులకు కూడా మీరు భాస్కర్ రెడ్డికి కానీ సేవలో చేస్తే ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది. భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మీరందరూ కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెచ్చుకోవద్దని కూడా మీ ద్వారా అధికారులకు చెప్తాల్సిన. అదేవిధంగా ముఖ్యమైనది ఇది మీకు అందరికీ చెప్పాలి. 3 రోజుల ముందు పక్క నియోజకవర్గాన్ని పక్క జిల్లాకి పక్క కాదు 2 జిల్లాలకు ఆ పక్క పారిపోయిన వ్యక్తి భాస్కర్ రెడ్డి. ఆ పారిపోయిన వ్యక్తి ఎమ్మెల్యేగా అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ లాస్ట్ టైం వచ్చి నన్ను 4 లోకల్ అన్నాడు. ఇప్పుడు ఆయన ఒంగోలు పోయి లోకల్ అయిపోయాడు. ఏ విధంగా లోకల్ అయినాడు తెలియదు. ఆయన ఆ వ్యక్తి 2 రోజుల ముందు తన కేవీఎస్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టి వైసీపీ నాయకులతో మీరు పెట్టుకోవచ్చు, మేము ఎవరు వద్దంటారు, తెలుగుదేశం నాయకులతో మేము పెట్టుకుంటాం, వైసీపీ నాయకులతో పెట్టుకోవచ్చు మీరు. కానీ అక్కడ మాట్లాడే ధోరణి వైసీపీ నాయకుల ద్వారా వాళ్ళని ఇండైరెక్ట్గా బెదిరిస్తూ, వారిని బెదిరించేదే కాకుండా తెలుగుదేశం నాయకులను కూడా బెదిరించడం జరిగింది వాళ్ళ ద్వారా. ఏమని చెప్పాడంటే వైసీపీ నాయకులకి కొందరు పార్టీలు మారాలన్నారంట, వాళ్ళు మారితే కొట్టండి లేదా ఇంకోటి చేయండి అని చెప్పడం జరిగింది. అది వాళ్ళ నాయకుల పరిస్థితి. వాళ్ళు ఒకవేళ కొడితే వాళ్ళు దెబ్బలు తింటారో లేదా వాళ్ళు తిరిగి కొడతారో ఒప్పుకుంటాం, అది మనకు సంబంధం లేదు వచ్చిన నాయకుల గురించి. ఒకవేళ వైసీపీ పార్టీ నుంచి మా పార్టీకి చేరితే ఆ నాయకులు కాపాడే ఇది మాకు కావాలి, మేము చూసుకుంటాం. ఒక దెబ్బ పడితే 5 దెబ్బలు పడుతుందా లేదా దెబ్బలు తినేసి మేము గాంధీ తాతలకు సైలెంట్గా వెళ్తాము, అది మళ్ళా కథ. కానీ అక్కడ చెప్పడం తెలుగుదేశం నాయకుల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, మీకేం కావాలో నేను చూసుకుంటా, ఎన్ని కేసులు వచ్చినా చూసుకుంటా అన్నా. భాస్కర్ రెడ్డి నీకు చెప్తున్నా, నువ్వు ఒక మనిషి అనుకుంటే నాయకులు ఎవరొద్దు, వైసీపీ నాయకులు వద్దు, తెలుగుదేశం నాయకులు వద్దు, నేను వస్తాను నువ్వు చెప్పిన ప్లేస్కి, నన్ను కొట్టు నేను నిన్ను కొడతా. ఊరికే కార్యకర్తల్ని బలిబస్సు చేయొద్దు, వైసీపీ నాయకులు రెచ్చగొట్టద్దు. నువ్వు కొట్టాలనుకున్నావా నేనే వస్తా, నువ్వున్న ఒంగోలుకు రమ్మన్నా వస్తా, లేదా నెల్లూరుకు రమ్మన్నా సెంటర్ ప్లేస్కి వస్తా, లేదా నీ తుమ్మలగుట్టుకు రమ్మన్నా నేను వస్తా, ఒక్కడే వస్తా, నన్ను కొట్టు. అంతేగాని తెలుగుదేశం నాయకులను కొట్టు అంటే నీ మొగతనం కాదు. నీ మొగతనం అంటే ప్రత్యర్థిగా ఉన్న నన్ను కొట్టు నీ వల్ల అవుతే. ఉత్తర ప్రభావాలు అంటారు, ఆ విధంగా పలికి వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టి మళ్ళా గతంలో 2019లో ఏ విధంగా అయితే కులాలకి మతాలకి గలాటాలు పెట్టావో ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు. ఇది ఎవరు దాని డ్రామాలో పడరు, ఆ ట్రాప్లో పడరు. ఆ ఎలక్షన్ అనేది డిఫరెంటు, ఈ ఎలక్షన్ అనేది డిఫరెంటు.
నువ్వు వేసే రాజకీయాలు చిచ్చుల్లో ఎక్కడ పట్టవు. నీకు తెలుసు ఒంగోలు పోయినాక నీ యొక్క గిఫ్ట్ బాక్సులు ఎన్ని పట్టుకున్నారు, నీ నగదు ఎంత పట్టుకున్నారో రాష్ట్రంలోని మీడియా సోదరులకు అందరికీ తెలుసు. ఇక్కడ అటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు కొట్టాలనుకుంటే మళ్ళా మీకు చెప్తా ఉండా, నువ్వు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అనే వ్యక్తి నీకు ధైర్యము దమ్ము ఉంటే నువ్వు చెప్పు, నేను వస్తా ఎక్కడికైనా, నేను ఒక్కడే వస్తా, డ్రైవర్ కూడా నేనే కార్ డ్రైవ్ చేసుకుని వస్తా. నీకు ధైర్యం ఉంటే చెప్పు. అంతేగాని వైసీపీ నాయకులు పాపం వాళ్ళని ఆల్రెడీ నువ్వు అనగదొక్కావు. ఒక నాయకుడికి కూడా పైకి తేలా. నీకోసం 15 సంవత్సరాలు జెండా మోసిన వ్యక్తులు వాళ్ళు ఎవరిని పైకి తేలా. ఒక 2-3 తప్పించి నువ్వు ఏ మండలంలో కానీ పైకి తేలా. వాళ్ళని రాజకీయ లబ్ధి కోసం మళ్ళా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ కేసులో ఇరిగిచ్చి వాళ్ళ ద్వారా నువ్వు రాజకీయం చేసేది కరెక్ట్ కాదు. మీ మీడియా ద్వారా కూడా వైసీపీ నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నా, మనందరూ అన్నదమ్ములు. ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ జరిగినాక వాళ్ళ రాజకీయాలు ఉంటాయి. దయచేసి భాస్కర్ రెడ్డి డ్రామాలో మీరు పడొద్దండి. మనం ఇక్కడ రేపు కేసులైనా ఇంకోటైనా చాలా ప్రాబ్లం అందరికీ. నేనైతే ఎవరికి భయపడను. మన అన్నదమ్ముల్లాగా ఉంటాం. మీకు చెప్తున్నా, పోయినసారి ఓడిపోయా, భాస్కర్ రెడ్డి గారిని 2 సార్లు గెలిపించినారు. మిమ్మల్ని ఏ విధంగా భాస్కర్ రెడ్డి అనగదొక్కుతున్నాడో ఏ విధంగా మీకు తెలుసు. రూరల్ మండల నాయకులైనా సరే, చంద్రగిరి మండల నాయకులైనా సరే, ఆర్సీపురం మండల నాయకులైనా సరే, పాకాల మండల నాయకులైనా సరే, చిన్నగుట్టు ఎర్రావార్పలో అక్కడే వైసీపీ నాయకులు గలాట పెట్టి ఏ విధంగా చేశాడు మీకు తెలుసు. ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఏ విధంగా డబ్బులు వసూలు చేశాడు, ఎన్ని లక్షలు వసూలు చేశాడు మీకు తెలుసు. ఇన్ని లక్షలు వసూలు చేసిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మీరేమన్నా ₹1 లబ్ధి పొందారా? ఆలోచించండి. మీరు రండి, ఆహ్వానిస్తున్నాం. మీ ద్వారా అందరూ అన్నదమ్ములా కలుద్దాం. చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. మీకు అన్నదమ్ముల్లాగా ఉంటా, పార్టీలకు అతీతంగా మనందరూ అన్నదమ్ములా కలుద్దాం, కులాల మతాల మధ్య. భాస్కర్ రెడ్డి యొక్క ఈ చిచ్చులో మనం పడ్డామంటే మన చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి పడదు, రౌడీ రాజ్యంలాగా చేయాలనుకుంటాడు. దాంట్లో మనం ఎవరు పావులొద్దు. దయచేసి మీకు చేతులెత్తి వైసీపీ నాయకులకి కలిసి పనిచేద్దాం. మీకు రండి. మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆహ్వానిస్తారు మిమ్మల్ని. మన చంద్రగిరిని అభివృద్ధి చేద్దాం. 25 సంవత్సరాలు చంద్రగిరి అభివృద్ధి వెనక్కిపోయింది. 10 సంవత్సరాల్లో చంద్రగిరి అభివృద్ధి తీసుకుని యువతకు ఉద్యోగాలు తెద్దాం, నిరుపేదలకి హౌసింగ్ తెద్దాం, రైతులకి నీళ్ళు తెద్దాం, పారిశ్రామిక రంగం ఏ విధంగా పోవాలో ఆ విధంగా ముందుకు తీసుకుపోదాం. అందరూ కలిసి చేద్దాం. దయచేసి మన మన చెవిరెడ్డి రాజకీయంలో మనం ఎవరు పావులు అవ్వాల్సిన పనిలే.